జగన్ మాత్రం పవన్ కళ్యాణ్ని అన్న మాటలకైతే ఎట్టకేలకు ఆ పార్టీ నుంచి అదేవిధంగా నారా లోకేష్ కూడా స్పందించడం జరిగింది. మరి మీకు అదైతే 11వ సెక్టార్ ఇచ్చాము, అక్కడ 11 మంది వెళ్ళి కూర్చోండి, మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఏ మనిషి అయితే విద్యా సంస్థల గురించి మాట్లాడుతున్నాడో ఆ మనిషి కనీసం కిందికి వచ్చి రోడ్డు మీద నడిచిన పాపానం పోలేదు. పరదాలు కట్టుకొని హెలికాప్టర్లో తిరిగిన వ్యక్తికి ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన ఏం చేశారనేది మీకు ఎట్లా అర్థమవుతుంది అనే విధంగా. అంటే పవన్ కళ్యాణ్ చేస్తున్నాయని ఆయనకు చెప్పాల్సి వస్తుంది, బికాజ్ ఆయన ఏ రోజు జనాల్లోకి వీళ్ళు చేయలేదు అని క్లియర్గా అర్థమవుతుంది. మరి ఆయన చెప్పిన మాటలన్నీ కరెక్టేనా, లేకపోతే ఇవన్నీ తప్పు అంటారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే వాళ్ళ టీంను ఒక టీం పెట్టుకుంటాడు. వాళ్ళందరూ ఏంటంటే అవతల పార్టీ వాళ్ళని కానీ అవతల నాయకులను కానీ ఏ పాయింట్లో మాట్లాడి కించపరిచేలా మాట్లాడచ్చు అనే దానిపైన నోట్స్ తీసుకొస్తారనమాట. దాంట్లో ఏమేమి ఉంటాయంటే, సార్ ఈ పాయింట్లో ఇప్పుడు మన బడ్జెట్ మనం ఇంత పెట్టాము, వాళ్ళు ఇంత పెడుతున్నారు, సో దీని గురించి మాట్లాడండి అని చెప్పి. అంటే ఇప్పుడు ఒక 4 లక్షలు తేడా వచ్చిందనుకోండి, ఫర్ సపోజ్ ఒక ఆయన పెట్టిన బడ్జెట్కి 4 కోట్లు తేడా వచ్చింది అనుకుందాం. ఈయన ఏమంటాడంటే మీరు జనాలకు తగ్గించేశారు అమౌంట్, జనాలకు మీరు అందియట్లేదు, మొత్తం మీరే మింగేస్తున్నారని చెప్పి ఈయన మాట్లాడతాడు. అంటే ఏ విధంగా, ఇప్పుడు పెన్షన్లు మీరు ఇంతమందిని తగ్గించేశారు, ఇంతమందికి అందట్లేదు, నా హయాంలో ఇంతమందికి అందేదని. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా తగ్గించారు. ఎందుకు? జగన్ ఏంటంటే తన ఓటర్లు కాబట్టి అనర్హులకు కూడా ఆ పెన్షన్లు అందించాడు అనమాట. సో ఆ 40%లో ఇప్పుడు ఆస్తున్నవాడు ఉంటాడు, వాళ్ళకి పెన్షన్ అవసరం లేదు, సో వాళ్ళకు కూడా పెన్షన్లు ఇవ్వడం అట్లా. ఎందుకంటే తనకు కావాల్సిన ఓటర్లు తను ఇచ్చుకున్నాడు. మరి ఇక్కడ చంద్రబాబు గారు వచ్చినాక ఏం చేశారంటే ఫిల్టర్ చేశారు. సో ఎవరికి ముందు అవసరం, ఎవరెవరికి రావట్లేదు, రాని వాళ్ళని యాడ్ చేసి ఉన్న వాళ్ళలో ఎవరికి అవసరం లేదు క్లీన్ చేసి మొత్తం ఒక లిస్ట్ చేసుకుని ఆ చేసుకున్న తర్వాతే మళ్ళీ వాలంటీర్లకు కూడా జీతాలు ఎందుకు బొక్కని ఆ ఒక్క పని కోసం అని చెప్పి ప్రతి నెల వాళ్ళకి 5,000 జీతం ఇచ్చి వాలంటీర్లు పెట్టడం జరిగింది. సో ఈ పంచాయతీ ఆఫీస్లో ఎంప్లాయీస్తోనే వాళ్ళతోనే చేయించుకుంటున్నారు ఆయన చంద్రబాబు గారు వర్క్. సో వాళ్ళే వెళ్ళి పంచుతున్నారు. ఫస్ట్ రోజు ఒక 2 గంటల పని దానికి కూడా. సో ఎందుకంటే ఏరియాకి ఆ ఏరియా ఒక మహా అంటే 100 మంది అట్లా ఉంటారు. సో వాళ్ళకి ఇస్తూ ఉంటారనమాట పెన్షన్లు అన్నీ కూడా. సో అవి తగ్గించేశాడు, లేదంటే ఇక్కడ ఇంత కొరత పెట్టాడు, బడ్జెట్లో ఇట్లా తినేశారని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు బేసిక్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బడ్జెట్లో ఎంత తినేశాడు. సో లోకేష్ గారు కూడా పాయింట్ మీద మాట్లాడుతున్నారు. ఎందుకంటే సో ఎందులో మాట్లాడినా సరే లోకేష్ గారి దగ్గర కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ అందరి దగ్గర కౌంటర్లు ఉన్నాయి జగన్కి. సో జగన్ ఏంటంటే ఏదో మాట్లాడాలి, వాళ్ళని తగ్గించాలి, అదేదో నువ్వు జనంలోకి వెళ్తే వాళ్ళకి జనంలోకి వెళ్ళి చెప్పు, మీకు ఇది అందిందా, అందలేకపోతే గవర్నమెంట్ దగ్గర తీసుకురా, అదే వీళ్ళు చెప్తున్నారు. అప్పుడు వరదలు వచ్చిన సమయంలో మీకు అన్ని అందుతున్నాయంటే అందుతున్నాయి, మీరు మళ్ళీ చెడగొట్టకండి అని ఒక ఆమె ముఖం మీద చెప్పింది, అయినప్పటికీ సిగ్గురాలేదు. అదే ప్రభుత్వం కూడా ఏం మాట్లాడుతున్నారంటే మీరు ఒకవేళ మీరు వెళ్ళండి జనంలోకి, మీ ఓటర్లకు ఏదైనా జరగలేదు మా దృష్టికి తీసుకురండి, మేము చేయడానికి ట్రై చేస్తాం. అంటే ట్రై కూడా కాదు, వీళ్ళు 100% అందరికీ న్యాయం చేస్తున్నారు. కావాలని ఏంటంటే కొంతమంది సోషల్ మీడియా ప్రొజెక్షన్లో ఇట్లా జగన్ బాగా చేసేవాడు వీళ్ళు చేయట్లేదు అనే విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ రియాలిటీలో అందుకునే వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ హ్యాపీగా ఉన్నారు, ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ. అంతకుముందు 40% జగన్ ఓటర్లు మాత్రమే హ్యాపీగా ఉన్నారు, కానీ ఇక్కడ 60% ఈసారి ఓటర్లు చాలా హ్యాపీగా ఉన్నారు వీళ్ళ ప్రభుత్వంతో. వాళ్ళకు కూడా చాలామందికి మేలు జరుగుతుంది. సో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఇవన్నీ చేస్తే ఏంటంటే అతనికి ఉన్న కాస్తంత క్రెడిబిలిటీ అని చెప్పుకుని తిరుగుతాడు కదా, అది కూడా పోద్ది అనమాట. సో నారా లోకేష్ గారు కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు, పవన్ ఉన్న జోలికి వస్తే మర్యాదగా ఉండదు. సో ఏంటంటే ఏదైనా సరే క్లిష్టంగా తెలుసుకుని మాట్లాడండి, తెలియకపోతే మా దగ్గరకు సమస్యను తీసుకురండి, మేము సాల్వ్ చేస్తాం. సో ఈయనైతే క్లారిటీగా ఉన్నాడు. ఇంకా జగన్ వచ్చి అదేదో ఫ్లడ్ లైట్ వేసిన స్టేడియంలో గోళీలు ఆడుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దొరికిపోతావు జగన్ రెడ్డి గారు. సో అది దృష్టిలో పెట్టుకుని వీళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది.